మన దేశంలోని అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. 140 కోట్లు జనాభా ఉన్న మన దేశం చాలా మందికి పప్పులు, బియ్యం, పిండి, చక్కెర, సబ్బు, నూనె, బట్టలు, పాఠశాల, కాలేజ్, హాస్పిటల్ అని చాలా పెద్ద మార్కెట్ ఉంది. కానీ విదేశీ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద అవతరించింది. కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు లేవు. 140 కోట్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో. కానీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎంతమంది పరిపాలన మారినా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పడిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ రియాలిటీ చెప్పాలి అంటే, ఒక వాటర్లోని చక్కెర కలిపి అది మన దేశానికి వచ్చి ఇక్కడ అమ్మి కోటాను కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటిది మన దేశంలోని నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో చాలానే ఉన్నాయి. ఈ నిత్యావసర వస్తువుల మీద డబ్బులు సంపాదించలేకపోతున్నారు. పోనీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయట్లేదు. పెప్సికోలో చూస్తే లేటెస్ట్ ఆర్ఓసి 8,000 కోట్లు, కోలాలో కనుక చూస్తే లేటెస్ట్ ఆర్ఓసి 12,840 కోట్లు. బట్ మన దేశంలోని 12,800కి కూడా నీకు జాబు దొరకట్లేదు. సో ఇక్కడ ఏదైతే మనకి పెప్సీలో ఏదైతే 2010లో 2,94,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 2023లో 3,18,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏమవుతున్నారంటే అంతలా పెరగట్లేదు, కానీ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. 12th పాస్ అయిన స్టూడెంట్స్ 3.3 crores ఉన్నట్లయితే ఈ 3.3 crores స్టూడెంట్స్ కూడా ఫర్దర్గా హైయర్ స్టడీస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ హైయర్ స్టడీస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు సఫిషియెంట్గా కాలేజెస్ ఉన్నాయా, కాలేజెస్లో సీట్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామ్స్లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ఎంతకి ఇంక్రీజ్ చేశారు అంటే 108,000కి ఇంక్రీజ్ చేశారు. సో ఎంబీబీఎస్ సీట్స్ ప్లస్ బీడీఎస్ సీట్స్ టోటల్ అరౌండ్ సీట్స్ వచ్చేసరికి 140,000. బీడీఎస్ అంటే డెంటల్ సర్జరీ. టోటల్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో 140,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో నీట్ నుంచి అప్లై చేసిన సీట్స్ ఎంత అంటే మోర్ దెన్ 20 lakhs. సో ఇక్కడ ఉన్న సీట్స్ ఎంత అంటే 140,000. అంటే 15 మంది అప్లై చేస్తే అందులో ఒకరికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎంత ఫీజు పే చేస్తున్నారు అంటే 11.5 lakh per year పే చేస్తున్నారు. అంటే టోటల్ ఫీజు వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 లక్షలు. అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 2022 రిపోర్ట్ ప్రకారం 90% ఆఫ్ ద ఇండియన్ పీపుల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క శాలరీ అనేది లెస్ దెన్ 25,000 కంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో లెస్ దెన్ 25,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ శాలరీ, ఇక్కడ ఎంబీబీఎస్ యొక్క ఫీజు వచ్చేసరికి సంవత్సరానికి 60 లక్షలు అవుతుంది. ఓకే, నీట్ నుంచి యూజీసీ నుంచి అప్లై చేస్తే అక్కడ 20 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అక్కడ ఉన్న సీట్స్ ఎంత అంటే 140,000 మాత్రమే. ఇక్కడ ఫీజు అనేది మనం పే చేయలేం, ఎందుకంటే 90% మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళకి వచ్చే శాలరీ అనేది లెస్ దెన్ 25,000 కంటే శాలరీ ఉంటుంది. నీట్ నుంచి కనుక అప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి సీట్స్ అనేవి ఓన్లీ 140,000 మాత్రమే. సో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే మనలాంటి పేదంటి వాళ్ళకి కూడా అది కోరికగానే మిగిలిపోతుంది. రియాలిటీ ఆఫ్ ఇంజనీర్స్ డిసెంబర్ 2022 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇండియా పాపులేషన్ అనేది ఏమవుతుంది అంటే లాస్ట్ 5 years నుంచి ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే తగ్గుతున్నాయి. 2017 నుంచి 18 వరకు ఎన్ని సీట్స్ ఉండేవి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో 14,65,873 సీట్స్ అనేవి ఉండేవి. సో ఈ 2018 to 19లో ఈ 14,65,873లో 7,22,1102 సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోయాయి. అంటే ఇది ఎంత పర్సంటేజ్ అంటే 48.6% సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోయాయి. 2021 to 22 14,65,873 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ని ఏం చేశారు అంటే తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే 2021 నుంచి 22కి 12,53,337 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్లోనే ఏంటి అంటే 4.21 lakhs సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోయాయి. పైన చూసిన డేటా ప్రకారం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా, ఈ సప్లైలో ఎటువంటి షార్టేజ్ లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంజనీరింగ్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. సో అలా కలలు కన్నా సరే ఇక్కడ ఇంజనీరింగ్లోని ఎందుకు సీట్స్ మిగిలిపోతున్నాయి అంటే 5 reasons ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద హై ఫీజ్.
ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ ఆర్టికల్ 2016 హెచ్ఆర్డి ప్రకారం ఏదైతే ఫీజు అనేది 90,000 ఉందో ఈ 90,000 నుంచి 2 lakhs తీసింది. సో 4 years బీటెక్ కంప్లీట్ చేయడానికి 8 lakhs అవుతుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే 20 lakhs అవుతుంది. ఈక్వాలిటీ ఇన్ ఇండియా 2022 రిపోర్ట్స్ ప్రకారం 90% ఆఫ్ ది ఇండియన్ పీపుల్స్కి 25,000 పర్ మంత్ శాలరీ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫీజెస్ అనేవి డబుల్ చేశారు. ఇలా డబుల్ చేయడం వల్ల ఒక కామన్ పీపుల్ అనేవాడు ఎఫెక్ట్ చేయలేడు. సెకండ్ వన్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉంటున్నారు. సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీ అంటే నార్మల్గా ఒక ఏఐసిటి నామ్స్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజెస్లో వర్క్ చేయాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీస్ ఉన్నా లేకపోయినా సరే తక్కువ శాలరీస్కి నార్మల్గా బీటెక్ కంప్లీట్ చేసిన సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ని తీసుకుంటున్నారు. ఇలా సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీని తీసుకోవడం వల్ల అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2023 రిపోర్టు ప్రకారం పిహెచ్డి కంప్లీట్ చేసిన ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆ ఫ్యాకల్టీ అనేది షార్టేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజెస్లో అని రిపోర్ట్ ఇచ్చింది. సో అది ఎంతవరకు షార్టేజ్ ఉందంటే 44.51% షార్టేజ్ ఉంది. అండ్ 55.49% అనేది మాస్టర్స్ డిగ్రీ అనేది షార్టేజ్ ఉంది. థర్డ్ వన్ ఫ్యాకల్టీ షార్టేజ్. ప్రెస్టీజియస్ ఐఐటీస్లో కానీ ఐఐఎమ్స్లో కానీ 4,500 ఫ్యాకల్టీ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు 2021 నుంచి 22 వరకు 40.3% టీచింగ్ పొజిషన్స్ అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు ఐఐటీస్లో కానీ ఐఐఎమ్స్లో కానీ. సో వాట్ అబౌట్ ఇంజనీరింగ్ కాలేజెస్? ఎక్విప్మెంట్ అండ్ ఫ్యాకల్టీ కనుక కావాలి అంటే 5 మెంబర్స్ని తీసుకొని ఆ 5 మెంబర్స్ని ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేపించి ఆ 5 మెంబర్స్ కూడా ఎట్లా ఉంటారు అంటే బీటెక్ క్వాలిఫై అయిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్కి చెప్పిస్తారు. సో ఇలా చెప్పడం వల్ల వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఏం షేర్ చేస్తారు, అట్లీస్ట్ మాస్టర్ డిగ్రీస్ కంప్లీట్ చేయకుండా కూడా ఓన్లీ బీటెక్ కంప్లీట్ అయిన ఫ్యాకల్టీని బీటెక్ స్టూడెంట్స్కి చెప్పిస్తున్నారు. సో ఇలా చెప్పించడం వల్ల నాలెడ్జ్ అనేది ఏమవుతుంది అంటే నాలెడ్జ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు తెలుసు ఇప్పుడున్న కాలేజెస్లో కనీసం మినిమం ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు, ల్యాబ్స్ ఉండవు, లైబ్రరీస్ ఉండవు, అండ్ ప్లే గ్రౌండ్స్ కూడా ఉండవు. మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో కనుక చూస్తే పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ అనేవాడు గ్రాడ్యుయేట్ అయిపోతాడు, బట్ నాట్ ఎంప్లాయబుల్. 19 ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ కంపెనీ యాస్పిరింగ్ మైండ్ రిపోర్ట్ 60% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు. 40% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేస్తున్నాయి అంటే ఇంటర్న్షిప్ ఇస్తున్నాయి. 3% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఐ టెక్నాలజీ ఉంది. ఏఐ టెక్నాలజీ అంటే మిషన్ లెర్నింగ్ అండ్ డేటా ఇంజనీరింగ్ అండ్ మొబైల్ టెక్నాలజీస్. 3% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఐ టెక్నాలజీ ఉంది, అంటే మిషన్ లెర్నింగ్ కావచ్చు, డేటా ఇంజనీరింగ్ అండ్ మొబైల్ టెక్నాలజీస్. అసలు 80% గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు. గ్రాడ్యుయేట్ అయిపోయినా సరే అన్ఎంప్లాయబుల్గా ఉండిపోతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి అంటే కాలేజ్ లేజినెస్ అవుతుందా, స్టూడెంట్ లేజినెస్ అవుతుందా? ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని అర్థం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మ్యాన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మ్యాన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఖాళీగానే ఉండిపోతున్నాడు. ఒకవేళ ఇన్ కేసు జాబ్ వచ్చినా సరే తక్కువ శాలరీతో మాత్రమే జాబ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అనేవి లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి, కానీ వాళ్ళ యొక్క శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గా ఉంది, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, కానీ వీళ్ళు మాత్రం ఎంప్లాయీస్ని తీసుకోవడం విషయంలో మాత్రం వీళ్ళు పాజిటివ్గా లేరు. అకార్డింగ్ టు ద బర్న్అవుట్ సర్వే ఇండియా అనేది ఎలా ఉంది అంటే టాప్ లిస్ట్లోనే ఉంది. సెకండ్ లిస్ట్లో ఎవరు ఉన్నారు అంటే జపాన్లో ఉంది. ఇండియా వర్కర్స్ అనే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే లాంగెస్ట్ ఎక్కువగా వర్క్ చేస్తారు, కానీ తీసుకున్న శాలరీస్లో మాత్రం చాలా తక్కువగా తీసుకుంటారు. ప్రాఫిట్ వచ్చేసరికి 36,000, ఎంప్లాయీస్ వచ్చేసరికి 64 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఎంప్లాయీ ప్రాఫిట్స్ చేస్తారు.